సెక్సువల్ సెలెక్షన్. బయాలజీలో ఈ పదానికి అర్థం మేల్ ఫీమేల్ని అట్రాక్ట్ చేసేందుకు పోటీ పడ్డం. ఫర్ ఎగ్జాంపుల్, పక్షుల్లో ఆడపక్షిని ఆకర్షించడానికి మగపక్షి తన కలర్ఫుల్ రెక్కల్ని చూపించడం, సాంగ్స్ పాడడం, లేదా జంతువులు వాటి బలం చూపించడం, సౌండ్స్ చేయడం, వాటి బాడీని ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. వీటిని మేల్ కాంపిటీషన్ అని పిలిచేవారు. కానీ ఈ కథలో నిజం సగం మాత్రమే. బట్ అసలు కథ వేరే. మామూలుగా సెక్స్లో మనం చూసేది ఏంటి? ఒక ఆడ మగ జత కట్టడం. మనం ఇదే సెక్స్ అనుకుంటాం, కానీ అసలు సెక్స్, అసలు బయాలజీ వేరే. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్ కోర్స్ తర్వాత స్పర్మ్ డైరెక్ట్గా వెళ్ళి ఎగ్ని మీట్ అవ్వదు. నీ స్పర్మ్ డైరెక్ట్గా ఎగ్ని మీట్ అవ్వాలా లేదా, దాన్ని గర్భంలో పంపాలా లేదా స్పర్మ్ని వృధా చేయాలా అనే నిర్ణయం ఫీమేల్ బాడీకి ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హనీబీస్. ఆడ తేనెటీగలు కేవలం ఒక్క మగాడితోనే జతకట్టవు, అవి చాలా మగవాటితో జతకడతాయి. సో ఆఫ్టర్ హనీబీస్ మేట్ తర్వాత ఏ మగాడి స్పర్మ్ నిల్వ చేయాలో అవే ఎంచుకుంటాయి. ఎందుకంటే ఆడ హనీబీస్ బాడీలో ఒక ప్రత్యేకమైన స్పెర్మెతికా అనే సంచులు ఉంటాయి. ఆ సంచిలో వాటికి ఇష్టమైన పార్ట్నర్ స్పర్మ్ని స్టోర్ చేసి పిల్లల్ని కంటాయి. సేమ్ ప్యారెట్స్లో, ఈగల్లో, చివరికి బటర్ఫ్లైస్లో కూడా ఇదే జరుగుతుంది. ఇవి స్పర్మ్ని శరీరంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కదిలించే కెపాసిటీ ఉంటుంది. అంటే ఇష్టం ఉన్న మగాడి స్పర్మ్ని ముందుకు పంపి ఇష్టం లేని మగాడి స్పర్మ్ని వెనక్కి నెడుతుంది. ఇక మమ్మల్స్లో అయితే, అంటే ఆడ జంతువుల గర్భాశయంలో యుటెరిన్ ఫ్లూయిడ్స్ అనే కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ ఇష్టమైన మగాడి స్పర్మ్కి జీవాన్ని పోసి ఇష్టం లేని మగాడి స్పర్మ్ని నిర్దాక్షిణంగా చంపేస్తాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కొన్ని మగజీవులు స్ట్రాంగ్గా మ్యాస్కులినిటీతో ఉన్నా కూడా వాటిని ఆడజీవులు మహా అయితే సెక్స్ కోసం వాడుకుంటాయి. బట్ పిల్లల్ని కనడానికి అవి చస్తే ఒప్పుకోవు. అలాగే ఇంకొన్ని మగజీవులు సాధారణంగా చాలా నార్మల్గా కనిపించిన వాటితో పిల్లల్ని కనడానికి ఒప్పుకుంటాయి. ఇలా ఎందుకంటే ఆడవాటికి మొరటదనం నచ్చదట. వాటిని అర్థం చేసుకునే వాటితోనే అవి పిల్లల్ని కంటాయి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మగాడికి ఒక కుక్క బుద్ధి ఉంటుంది. సెక్స్ చేయడానికి ఒక సెక్సీ అండ్ హాట్ గర్ల్ కావాలి, బట్ సంసారానికి ఒక పద్ధతైన అమ్మాయి కావాలి. సేమ్ ఈ థాట్ వాటికి కూడా ఉండొచ్చు, బట్ వాటికి మనకి చాలా డిఫరెంట్ ఉంది. అసలు ఈ ఆడజీవులు ఈ స్పర్మ్ని పనిగట్టుకున్నలా ఎందుకు వేరు చేస్తున్నాయి? ఎందుకంటే ముందు తరం కోసం, తన బలమైన, అందమైన, తెలివైన వంశం కోసం. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ రంగుని, వాయిస్ని, అందాన్ని, ఫిజిక్ని నిర్ణయించేది మన DNA 50% అయితే మిగతా 50% మన తల్లుల నిర్ణయం వల్ల. మీరు అందంగా, బలంగా, తెలివిగా పుడితే మీ మదర్కి థ్యాంక్స్ చెప్పండి, లేదంటే ఒకటి పేకండి. ఎందుకంటే వారికి ఏది అందం అనిపిస్తే ఆ విధంగా మనం పుడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేచర్లో మగజీవులు ఎందుకు అంత స్ట్రాంగ్గా, అట్రాక్టివ్గా, రంగురంగులుగా, విచిత్రంగా ఉన్నాయి? పక్షుల్లో ప్రకాశవంతమైన రెక్కలు, నెమలి యొక్క పొడవైన తోక, సింహం యొక్క జుట్టు, మనుషుల్లో మగాడి వాయిస్, బిహేవియర్, ఫిజిక్, ఇవన్నీ స్త్రీలు సూక్ష్మంగా ఎంపిక చేసుకున్న ఫలితాలు. ఆడవాటి శరీరానికి, మనసుకు ఏ లక్షణం ఎక్కువ అట్రాక్టివ్గా అనిపిస్తుందో నేచర్ ఆ లక్షణాన్ని తరతరాలకు బలపరుస్తుంది. దీనికి మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మగ నెమలి తోక. నిజానికి నెమలికి ఆ తోక చాలా బరువుగా, ఎగరడానికి అడ్డంగా ఉంటుంది. ఆ తోక వల్లే అవి ఫ్రీగా ఎగరలేవు. అయినా ఆ తోక ఎందుకు నిలిచింది? ఎందుకంటే ఆడనెమలి ఆ తోకని అందం అనుకుంది. అందువల్ల ఆ లక్షణం తరతరాలకు కొనసాగుతుంది. అలాగే చివరికి మగాడి బిహేవియర్ కూడా ఆడదని భిక్ష వల్లే. మనకుండే దయ, కరుణ, హెల్పింగ్ నేచర్, ఇవన్నీ ఆడజీవులకి ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు చెప్తే నమ్మరు, ప్రకృతిలో అందం మాత్రమే కాదు, ధర్మం కూడా స్త్రీ కంట్రోల్తోనే బలపడింది. ఎబెర్హార్డ్ అనే ఒక బయాలజిస్ట్ ఇంకా ఏం చెప్పాడంటే, ఏ స్త్రీ అయితే బలంగా ఉంటుందో ఆ జాతిలో ఎవల్యూషన్ వేగంగా ఉంటుంది. అలాగే ఆడజీవులు ఎప్పుడు ఒక బలమైన, అందమైన, వాటిని అర్థం చేసుకునే తెలివైన వాటితోనే పిల్లల్ని కంటాయి. ఎందుకంటే తన నెక్స్ట్ జనరేషన్ ఇంకా అందంగా, తెలివిగా, స్ట్రాంగ్గా పుట్టడానికి. దీన్ని బట్టి మగాడు తన సౌందర్యాన్ని తాను సృష్టించుకోలేడు. అది స్త్రీల నిశ్శబ్ద ఆమోదానికి ప్రతిస్పందనగా పుట్టింది. ఇంకా సెక్స్ అనే పదాన్ని దాటి చెప్పాలంటే అది కేవలం లైంగిక ఆకర్షణ కాదు,
అది నేచర్ స్త్రీకిచ్చిన ఒక అందమైన అధికారం, ఒక అందమైన క్రియేటివిటీ. మీరు వినే ఉంటారు, ప్రెగ్నెంట్గా ఉన్న స్త్రీ ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తుందో, వేటి గురించి అయితే ఆలోచిస్తుందో ఆ లక్షణాలు బేబీకి వస్తాయని. సో ఈ కంట్రోల్ చేసే పవర్ మనుషుల్లో కంటే పురుగులు, పక్షులు, జంతువుల్లో ఎక్కువగా ఉంటుంది. బట్ చాలామంది మగాళ్ళు వాళ్ళకి వాళ్ళు తురుంఖాన్లో ఫీల్ అవుతారు. బట్ మెయిన్ హీరో, మెయిన్ విలన్ ఆడదే బ్రదర్. మనం జస్ట్ తోకాడిస్తున్నాం అంతే. సో ఇప్పుడే నీ పార్ట్నర్కి ఒక హగ్ ఇవ్వు, కుదిరితే ఫ్రెంచ్ కిస్ ఇవ్వు, లేకుంటే నీకు పుట్టబోయే బిడ్డల తోకల్ని కట్ చేస్తుంది. చివరగా ఈ పోడ్కాస్ట్కి ఒక ముగింపు మాట చెప్పాలంటే, నేచర్ ఈజ్ ఏ డాన్స్, ద మేల్ స్టెప్స్ ఫార్వర్డ్, ద ఫీమేల్ చూజెస్ ద రిథమ్. అంటే నేచర్ ఒక నాట్యం లాంటిది. మగాడు ఒక అడుగు వేస్తాడు, బట్ దానికి ఒక లైన్ ఎంచేది మాత్రం స్త్రీనే. ఆ రిథమ్ ప్రకారమే మగాడి ఆట అయినా, ఎవల్యూషన్ ప్రాసెస్ అయినా.